హాయ్ స్టూడెంట్స్, హౌ ఆర్ యూ? ఈరోజు మనం 10th క్లాస్ ఇంగ్లీష్ 4th యూనిట్లోని సీ రీడింగ్ లెసన్ ఏదైతే ఉందో దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఆల్రెడీ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. మనకి 4th యూనిట్ ఏదైతే ఉందో దాని యొక్క మెయిన్ థీమ్ వచ్చేసరికి ఫిలిమ్స్ అండ్ థియేటర్స్ అని చెప్పేసి సినిమాలు, అట్లాగే వాటికి సంబంధించిన నిర్మాణ కార్యక్రమాలు, అన్నిటికీ సంబంధించినటువంటి మెయిన్ థీమ్తో 3 లెసన్స్ ఉంటాయి అని చెప్పేసి. సో ఈరోజు లెసన్ వచ్చేసరికి మనకి ఏ ట్రిబ్యూట్ ట్రిబ్యూట్ మీన్స్ నివాళి. ట్రిబ్యూట్ మీన్స్ నివాళి అంటే నివాళి అర్పించడం ఏదైతే ఉందో అది మనకి ఈ సినిమా యొక్క లెసన్గా పెట్టడం జరిగిందనమాట. ఎవరికి నివాళి అర్పించడం, ఎందుకు నివాళి అర్పించడం అనేది ఏదైతే ఉందో దాని గురించి మనం ఈరోజు లెసన్లో డిస్కస్ చేసుకుందాం. ఇక ఆలస్యం చేయకుండా లెసన్లోకి వెళ్ళిపోదాం. The Indian film industry has completed 100 years in the year 2013. భారతీయ చలనచిత్ర పరిశ్రమ ఏదైతే ఉందో అది తన యొక్క 100 సంవత్సరాలని 2013 సంవత్సరంలో కంప్లీట్ చేసుకోవడం జరిగిందనమాట. అంటే ఇండియాలో సినిమాలు తీయడం మొదలుపెట్టి అప్పటికి 2013 సంవత్సరానికి మనకి ఖచ్చితంగా 100 సంవత్సరాలు అయిందనమాట. ఇట్ ఈస్ అ ఫిట్టింగ్ ట్రిబ్యూట్ టు ద వరల్డ్ ఆఫ్ సినిమా టు రీకలెక్ట్ అవర్ ఫేవరెట్ ఫిలిమ్స్. సో ట్రిబ్యూట్ మీన్స్ నివాళి. 100 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈ యొక్క 100 సంవత్సరాల కాలంలో సినిమాల్లో నటించిన వాళ్ళు కానీ, సినిమాలు తీసిన వాళ్ళు కానీ, అట్లాగే సినిమాలు నిర్మించిన వాళ్ళు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనం గుర్తు చేసుకోవడం ఏదైతే ఉందో అది వాళ్ళకి మనం ఇచ్చేటటువంటి ఫిట్టింగ్ ట్రిబ్యూట్, సరైనటువంటి నివాళి అని చెప్పేసి మనకి చెప్తున్నాడు. టు రీకలెక్ట్, మళ్ళీ తిరిగి గుర్తు చేసుకోవటం. అవర్ ఫేవరెట్ ఫిలిమ్స్, ఈ 100 సంవత్సరాల్లో రిలీజ్ అయినటువంటి ఫేవరెట్ ఇష్టమైనటువంటి సినిమాలు, ప్రొడ్యూసర్స్ మనకి ఇష్టమైనటువంటి నిర్మాతలు, డైరెక్టర్స్ సినిమాలు తీసినటువంటి దర్శకులు, యాక్టర్స్ నటీనటులు, అండ్ మ్యూజిక్ ఈ 100 సంవత్సరాల్లో వచ్చినటువంటి సినిమాల్లో ఉన్నటువంటి సంగీతము, అండ్ ఆర్ట్ డైరెక్టర్స్ కళా దర్శకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ సందర్భంగా భారతదేశంలో సినిమాలు తీయడం మొదలుపెట్టి 100 సంవత్సరాలు ఏదైతే ఉందో అది అయిన సందర్భంగా వీళ్ళందరినీ గుర్తు తెచ్చుకోవడం వాళ్ళకి మనం ఇచ్చేటటువంటి నిజమైనటువంటి నివాళి అని చెప్పేసి మనకు చెప్తున్నారు. తెలుగు ఆడియన్స్ ఆర్ ప్రౌడ్ ఆఫ్ మెనీ గ్రేట్ ప్రొడ్యూసర్స్. తెలుగు ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక విధంగా గర్వపడాలంట. ఎందుకని? వీ హ్యావ్ మెనీ గ్రేట్ ప్రొడ్యూసర్స్, మనకి చాలా గొప్ప వాళ్ళైనటువంటి నిర్మాతలు, డైరెక్టర్స్ దర్శకులు, అండ్ ఆర్టిస్ట్. స్టూడెంట్స్ ఇదే పదాన్ని ఎట్సిట్ అని కూడా పలుకుతారు. ఆర్టిస్ట్ అనే పదం ఏదైతే ఉందో దాన్ని మనం ఎట్సిట్స్ అని కూడా పలకొచ్చు అనమాట. సో అలాంటి గొప్ప నటీనటులు ఎవరైతే ఉన్నారో చాలామంది ఉన్నారు. అందుకని అంటే గొప్ప వాళ్ళైనటువంటి నిర్మాతలు, దర్శకులు, నటీనటులు ఉండటం ఏదైతే ఉందో అది మనం తెలుగు సినిమాకి చాలా గర్వకారణము. అందుకు మనం చాలా గర్వపడాలి. సావిత్రి ఈజ్ వన్ సచ్ ఏ ప్రెస్టీజియస్ ఆర్టిస్ట్. సావిత్రి ఎవరైతే ఉందో మనకి ఈ పిక్చర్లో కనబడుతుంది కదా, ఆవిడ ఒక తెలుగు సినిమా పరిశ్రమ చెప్పుకునేటువంటి గొప్ప నటీమణి. ఎవర్ సిన్స్ షీ వాస్ 8, ఈ సావిత్రి తన వయసు 8 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి షీ ఎవిన్స్డ్ ఇంట్రెస్టెడ్ ఇన్ లెర్నింగ్ డ్యాన్స్. తనకి చిన్నప్పటి నుంచి డ్యాన్స్ నేర్చుకోవడం చాలా ఆసక్తి చూపించేది. లేటర్ షీ అసోసియేటెడ్ హెర్సెల్ఫ్ విత్ ద థియేటర్. ఆ తర్వాత తనకు తెలియకుండానే తను నాటకాల వైపు తన యొక్క అడుగులు వేయటం మొదలుపెట్టింది. షీ ఫార్మ్డ్ ఏ థియేటర్ ఆర్గనైజేషన్ యాజ్ వెల్. ఆ తర్వాత తను ఒక థియేటర్ ఆర్గనైజేషన్, ఒక సంస్థ ఏదైతే ఉందో దాన్ని కూడా తను నిర్మించిందనమాట. షీ హ్యాడ్ లిటిల్ డిఫికల్టీ ఇన్ ఎంటరింగ్ ద ఫిల్మ్ ఫీల్డ్. లిటిల్ కొంచెము, డిఫికల్టీ కష్టము, ఎంటరింగ్ రావటము, ఫిలిం ఫీల్డ్ సినిమా పరిశ్రమలోకి, అంటే ఈ సినిమా రంగంలోకి రావడానికి ఈ సావిత్రి గారు ఎవరైతే ఉన్నారో ఈవిడ కొంచెం కష్టాలు ఎదుర్కోవడం జరిగిందనమాట. వెన్ సావిత్రి వాజ్ 12, సావిత్రి గారి వయసు 12 సంవత్సరాలు ఉన్నప్పుడు షీ వాజ్ ఆఫర్డ్ ఏ రోల్ ఇన్ ద ఫిలిం. ఆఫర్డ్ ఇవ్వటము, రోల్ పాత్ర. సావిత్రి వయసు 12 సంవత్సరాలు ఉన్నప్పుడు తనకి సినిమాలో ఒక అవకాశం వచ్చిందంట. ద నేమ్ ఆఫ్ దట్ మూవీ ఈజ్ అగ్ని పరీక్ష. ఆ యొక్క సినిమా పేరు వచ్చేసరికి అగ్ని పరీక్ష. అంటే అగ్ని పరీక్ష అనే సినిమాలో తన వయసు 12 సంవత్సరాలు ఉన్నప్పుడు తనకి ఒక ఆఫర్ రావడం జరిగింది. బట్ వాజ్ ఫైనల్లీ డ్రాప్డ్ యాజ్ షీ లుక్డ్ టూ యంగ్ ఫర్ ద రోల్. కానీ తనకు వచ్చినటువంటి అవకాశం ఏదైతే ఉందో అది తన నుంచి చేజారిపోయింది. ఎందుకు చేజారిపోయింది అంటే షీ వాజ్ టూ యంగ్ ఫర్ ద రోల్. ఆ పాత్ర ఏదైతే ఉందో, అంటే అగ్ని పరీక్ష ఏదైతే ఉందో ఆ సినిమాలో తనకు వచ్చిన పాత్ర ఏదైతే ఉందో ఆ పాత్రకి తాను చాలా చిన్నది, టూ యంగ్ అంటే తన వయసు చాలా చిన్నగా ఉండటం వల్ల ఆ పాత్ర నుంచి తనను తప్పించడం జరిగింది. షీ వాజ్ గివెన్ ఏ సాంగ్ సీక్వెన్స్, రానంటే రానే రాను ఇన్ పాతాళ భైరవి. ఆ తర్వాత తనకి పాతాళ భైరవి అనే ఒక సినిమా ఏదైతే ఉందో దానిలో అందుట్లో ఉన్నటువంటి ఒక పాట, రానంటే రానే రాను అనే పాటలో తనకి ఒక అవకాశం ఇవ్వడం జరిగిందనమాట. పాతాళ భైరవి. స్టూడెంట్స్ ఇది కూడా ఒక చాలా మంచి సినిమా. దీనిలో మనకి రామారావు గారు, ఎస్వి రంగారావు గారు వీళ్ళందరూ కూడా నటించడం జరిగింది. సావిత్రి స్పాట్ ఇన్ ఇట్ వాజ్ బ్రీఫ్.
సావిత్రి యొక్క పాత్ర ఏదైతే ఉందో అది చాలా చిన్నది. బట్ ద ఎఫెక్ట్ ఆఫ్ అవర్ పెర్ఫార్మెన్స్ వాజ్ కన్సిడరబుల్. కానీ ఆ పాత్ర తనకి అంటే సినిమాలో తనకున్నటువంటి పాత్ర ఏదైతే ఉందో అది చాలా చిన్నదైనప్పటికీ ఆ చిన్న పాత్రలో తాను చూపించినటువంటి నటన ఏదైతే ఉందో అది మాత్రం కన్సిడరబుల్ మీన్స్ టేకెన్ ఇన్ టు అకౌంట్, లెక్కలోకి తీసుకోవాల్సింది. అంటే చాలా చాలా చక్కగా నటించింది అని అర్థము. హర్ ఎక్స్ప్రెషన్స్ వర్ బ్యూటిఫుల్. ఎక్స్ప్రెషన్స్ మీన్స్ ముఖ కవలికలు, అంటే ముఖంలో చూపించేటటువంటి యొక్క ఫీలింగ్స్ ఏవైతే ఉన్నవి బ్యూటిఫుల్, చాలా అందంగా ఉండేవి. ఏ లాట్ ఆఫ్ ఫిలిం మేకర్స్ రికగ్నైజ్డ్ ఏ పొటెన్షియల్ ఆర్టిస్ట్ ఇన్ హర్. ఎప్పుడైతే ఈ పాతాళ భైరవి సినిమాలో సావిత్రి యొక్క ఎక్స్ప్రెషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని గమనించినటువంటి చాలామంది డైరెక్టర్స్, ఫిలిం మేకర్స్, సినిమాలు నిర్మించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకే ఒక మాట అన్నారంట. ఏమని? సావిత్రి ఒక పొటెన్షియల్ ఆర్టిస్ట్, ఒక సత్తా ఉన్నటువంటి నటీమణి సావిత్రి, ఆమెలో ఒక మంచి నటీమణి ఉంది అని చెప్పేసి చాలామంది అప్పుడు అనడం జరిగింది. యాజ్ ఎ రిజల్ట్, దాని ఫలితంగా షీ వాజ్ ఎలివేటెడ్ టు ద రోల్ ఆఫ్ హీరోయిన్ బై ద నోటెడ్ డైరెక్టర్ ఎల్వి ప్రసాద్ ఇన్ ద ఫిలిం సంసారం ఇన్ ద ఇయర్ 1950. సో ఎప్పుడైతే తను మంచి ఎక్స్ప్రెషన్స్ సినిమాలో చూపించడం జరిగిందో 1950 సంవత్సరంలో తనకి హీరోయిన్గా డైరెక్టర్ ఎల్వి ప్రసాద్ గారు ఒక సినిమా ఛాన్స్ ఇవ్వడం జరిగిందనమాట. సంసారం అనే సినిమా 1950 సంవత్సరంలో ఎల్వి ప్రసాద్ అనే డైరెక్టర్గా నిర్మించడం జరిగింది. దాంట్లో తనకి హీరోయిన్, నటీమణి పాత్ర అనమాట. హీరోయిన్ అంటే నటీమణి పాత్ర ఇవ్వడం జరిగింది. ఆన్ ద సెట్స్ షీ వాజ్ నెర్వస్. సో మొదటిసారి తను హీరోయిన్ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ పాత్ర నటిస్తూ ఉంటే తనకు కొంచెం నెర్వస్ మీన్స్ టెన్షన్ అనమాట. తనకి కొంచెం కంగారు అనిపించింది. షీ హ్యాడ్ టు రిపీట్ మెనీ టేక్స్ అండ్ దిస్ ప్రూవ్డ్ ఏ సెట్ బ్యాక్ ఫర్ హర్. షీ హ్యాడ్ టు రిపీట్ మెనీ టేక్స్ అంటే ఒక సన్నివేశం నటించేటప్పుడు ఆ సన్నివేశం కనుక సరిగ్గా రాకపోతే డైరెక్టర్ కట్ అని చెప్పేసి మళ్ళీ చేసిన దాన్ని మళ్ళీ చేపిస్తూ ఉంటారన్నమాట. ఎప్పటి వరకు ఇలా చేపిస్తారో అంటే డైరెక్టర్కి తను అనుకున్నది ఏదైతే ఉందో అది వచ్చేంత వరకు కూడా ఆ నటులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత అలాగే చేపిస్తూ ఉంటారనమాట. సో తాను ఒక సన్నివేశం చేయడానికి చాలా టేక్స్ తీసుకుంది. అది తనకు ఒక విధంగా సెట్ బ్యాక్ మీన్స్ అవరోధము అనుకోవచ్చు. సెట్ బ్యాక్ మీన్స్ అవరోధము. మొదటి సినిమాలో తనకి ఇలాంటి అవరోధం రావడం తనకు ఒక విధంగా వెనకడుగు లాంటిది. ద రోల్ వాజ్ గివెన్ టు సమ్వన్ ఎల్స్. సో తను సరిగ్గా నటించలేకపోతుందని చెప్పేసి ఆ సినిమా డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఎల్వి ప్రసాద్ గారు ఆ యొక్క హీరోయిన్ క్యారెక్టర్ ఏది సంసారం అనే సినిమాలో సావిత్రి గారికి ఇచ్చినటువంటి హీరోయిన్ పాత్ర ఏదైతే ఉందో దాన్ని ఇంకొకరికి ఇచ్చారనమాట. అండ్ షీ వాజ్ గివెన్ ఏ స్మాల్ రోల్ ఆఫ్ లెస్ ఇంపార్ట్. ఆ తర్వాత అదే సినిమాలో తనకి ఒక చిన్న పాత్ర, అంటే తక్కువ ప్రాధాన్యత ఉన్నటువంటి ఒక చిన్న పాత్రని తనకి ఇవ్వడం జరిగింది. అంటే ముందేమో సావిత్రి గారే హీరోయిన్ అని చెప్పేసి అనుకున్నారు. తను నటించడానికి కొంచెం కష్టపడింది. చాలా టేక్స్ తీసుకోవడం వల్ల తనని హీరోయిన్ పాత్ర నుంచి తప్పించి అదే సినిమాలో తక్కువ ప్రాధాన్యత ఉన్నటువంటి ఇంకొక చిన్న పాత్రని ఇవ్వడం జరిగింది. ఇన్ ద ఫిలిం దేవదాసు ఇన్ ద ఇయర్ 1953, 1953 సంవత్సరంలో దేవదాసు అనే సినిమాలో సావిత్రి నటించడం జరిగింది. వన్ ఆఫ్ ద బెస్ట్ పిక్చరైజేషన్స్ ఆఫ్ శరత్ చంద్ర చటర్జీస్ నావల్ దేవదాసు. ఈ యొక్క సినిమా ఏదైతే ఉందో దీన్ని శరత్ చంద్ర చటర్జీ గారు దేవదాసు అని చెప్పేసి ఒక ఒక నవల రచించడం జరిగింది. ఆ నవల్లో ఉన్నటువంటి కథ ఏదైతే ఉందో ఆ కథను తీసుకొని దేవదాసు అని చెప్పేసి ఒక సినిమా చేయడం జరిగిందనమాట. పార్వతి కమ్స్ అలైవ్ ఇన్ సావిత్రి. సో అందిట్లో ఈ సినిమా దేవదాసు అనే సినిమాలో సావిత్రి పార్వతి అని చెప్పేసి ఒక పాత్రను పోషించడం జరిగిందనమాట. ఒక మాటలో చెప్పాలంటే సావిత్రి ఆ పాత్రను పోషించింది అనడం కన్నా ఆ పాత్రలో జీవించింది అని చెప్పొచ్చు. అందుకని మనకి ఇక్కడ మాట ఉపయోగించారు. ఏమని? పార్వతి కమ్స్ అలైవ్ ఇన్ సావిత్రి. పార్వతి అనే పాత్రలో సావిత్రి జీవించింది అని చెప్పేసి. ద యంగ్ పార్వతి విత్ కర్లీ హెయిర్. ఆ సినిమాలో ఈ సావిత్రి గారికి కర్లీ హెయిర్ మీన్స్ గిరజాల జుట్టు ఉంటుంది. అట్లాగే ఏ లాక్ ఆఫ్ హెయిర్ స్ట్రేయింగ్ టు హర్ ఫోర్ హెడ్. తన యొక్క హెయిర్ ఏదైతే ఉందో గిరిజాల జుట్టులో కొంత భాగం ఏదైతే ఉందో ఇది ఫోర్ హెడ్, ఇది నుదురు కదా. ఈ నుదురు భాగంలో ఇలా ఆడవాళ్ళకి కొంతమందికి హెయిర్ ఇలా ఇలా ఎలాడుతూ ఉంటుంది, అంటే ఇలా ఎగురుతూ ఉంటుంది అనమాట. ఆ హెయిర్లోని కొంత భాగం అనమాట. సో అది అలా ఎగురుతూ ఉంటే ద లార్జ్ రౌండ్ బ్లాక్బెర్రీ ఐస్, పెద్దగా ఉన్నటువంటి రౌండ్ గుండ్రంగా ఉన్నటువంటి బ్లాక్బెర్రీ ఐస్ లాగా ఉన్నటువంటి తన కళ్ళు ఏవైతే ఉన్నాయో లుకింగ్ అవుట్ ఫ్రమ్ an innocent face left an indelible imprint in the minds of all cine lovers. సో ఇన్నోసెంట్ ఫేస్, తన యొక్క అమాయకత్వ చూపులతో తాను చూస్తున్నటువంటి ఆ యొక్క చూపులు ఏవైతే ఉన్నాయవి
లెఫ్ట్ వదిలివేయబడ్డాయి. యాన్ ఇండెలబుల్ ఇంప్రింట్ చెరిగిపోయినటువంటి ముద్ర, ఇంప్రింట్ మీన్స్ ముద్ర, ఇన్ ద మైండ్స్ ఆఫ్ ఆల్ సినీ లవర్స్ సినిమాని ప్రేమించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క అందరి దృష్టిలో ఆ రోజు తాను ఆ సినిమాలో నటించినటువంటి ఏది పార్వతిగా తాను నటించినటువంటి నటన ఏదైతే ఉందో, అంటే ఆ యొక్క గిరిజాల జుట్టుతో తాను నటించినటువంటి నటన, తన యొక్క చూపులు, తన యొక్క ఎక్స్ప్రెషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సినిమా లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క మనసులో చెరగని ముద్ర వేశాయి. షీ పోర్ట్రేటెడ్ దేవదాస్ లవ్ అండ్ ద రోల్ ఆఫ్ రిచ్ మ్యాన్స్ వైఫ్ మార్వలెస్లీ. ఆ సినిమాలో తాను ఒకే పాత్ర అయినా సరే 2 పాత్రలుగా చేస్తూ ఉంటుంది. ఒకటి ఏంటంటే దేవదాసు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనికి లవర్గాను, అంటే తనకి ప్రేమికురాలుగాను, అట్ ద సేమ్ టైం వీళ్ళిద్దరి ప్రేమ ఏదైతే ఉందో అది ఫలించదనమాట. పార్వతి వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక ముసలివాడికి ఇచ్చేసి ఈ యొక్క పార్వతిని మ్యారేజ్ చేయడం జరుగుతుంది. అంటే తను దేవదాసుని మ్యారేజ్ చేసుకోకుండా ఒక వేరే వ్యక్తిని మ్యారేజ్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఈ 2 పాత్రలు ఎవరు, ఒక రిచ్ మ్యాన్స్, ఒక ధనికుడైనటువంటి ఆ వ్యక్తికి భార్యగాను, అట్లాగే తను మ్యారేజ్ చేసుకోలేకపోయినటువంటి దేవదాస్ ఎవరైతే ఉన్నారో తన ప్రియుడికి ప్రేమికురాలుగాను, ఈ 2 పాత్రలని కూడా తను మార్వెలస్లీ అద్భుతంగా పోషించింది. సావిత్రి లెఫ్ట్ హర్ మార్క్ ఇన్ దిస్ ఎవర్ గ్రీన్ తెలుగు క్లాసిక్. ఈ యొక్క తెలుగు క్లాసిక్, తెలుగు వాళ్ళందరూ కూడా చాలా చక్కగా చూసినటువంటి ఈ సినిమాలో సావిత్రి తన యొక్క ముద్ర వేయడం జరిగిందనమాట. అంటే ఈ సినిమాలో తను అద్భుతమైనటువంటి నటన నటించడం జరిగింది. సావిత్రి ఎస్టాబ్లిష్డ్ హర్ క్రెడెన్షియల్స్ విత్ అర్ధాంగి ఇన్ ద ఇయర్ 1955. సావిత్రి 1955 సంవత్సరంలో తాను అర్ధాంగి అనే ఒక సినిమాలో నటించడం జరిగిందనమాట. ఆ సినిమాలో తాను తన యొక్క ముద్ర వేయడం జరిగింది. షీ గేవ్ యాన్ ఎక్సెప్షనల్లీ బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ యాజ్ ఎ ఉమెన్ ఫోర్స్డ్ టు మ్యారీ ఏ మెంటల్లీ రిటార్టెడ్ పర్సన్. ఈ యొక్క సినిమాలో ఏది అర్ధాంగి అనే సినిమాలో తను బ్రిలియంట్ పర్ఫార్మెన్స్, అద్భుతమైనటువంటి ప్రదర్శన ఇవ్వడం జరిగిందనమాట. ఇందులో తను యాజ్ ఎ ఉమెన్, ఒక మహిళ, ఫోర్స్డ్ బలవంతంగా, టు మ్యారీ వివాహం చేసుకోవడం, మెంటల్లీ రిటార్టెడ్ పర్సన్ ఒక పిచ్చివాడైనటువంటి, అంటే ఆ పిచ్చివాడి పాత్ర ఏఎన్ఆర్ అక్కినేని నాగేశ్వరరావు గారు పోషించారనమాట. ఒక పిచ్చివాడికి బలవంతంగా తనను మ్యారేజ్ చేస్తారు. సావిత్రి అనే ఎవరైతే ఉందో తనని అక్కడే నాగేశ్వరరావు అనే పిచ్చివాడు ఎవరైతే ఉన్నారో ఈ సినిమాలో ఆయన పిచ్చివాడి క్యారెక్టర్ చేస్తారు. ఆయనకి తనకి ఇష్టం లేకుండా బలవంతంగా అతనికి మ్యారేజ్ పెళ్లి చేస్తారనమాట. షీ నర్సెస్ హిమ్ బ్యాక్ టు హెల్త్. అయినా సరే తాను ఏం చేస్తుందంటే ఆయనకి చక్కగా సేవలు చేస్తూ అతన్ని మళ్ళీ బ్యాక్ టు హెల్త్, అంటే పిచ్చివాడి నుంచి అతను మామూలు మనిషిగా మారటంలో తన యొక్క ప్రయత్నం తాను చేస్తుంది. షీ ఆల్సో టీచర్స్ ఏ లెసన్ టు హర్ ఇన్ లాస్. అట్లాగే టీచర్స్ నేర్పించడము, లెసన్ మీన్స్ ఇక్కడ గుణపాఠము, టు హర్ ఇన్ లాస్ మీన్స్ మదర్ ఇన్ లాస్. అట్లాగే ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ అత్తగారు ఎవరైతే ఉన్నారో హూ కాన్స్పైర్ అగెనెస్ట్ హర్ హస్బెండ్. కాన్స్పైర్ మీన్స్ కుట్ర పన్నటము, అగెనెస్ట్ హర్ హస్బెండ్. తన యొక్క భర్త ఎవరైతే ఉన్నారో ఆయన ఇలా పిచ్చివారిగా మారటానికి ఎవరైతే కుట్ర పన్నారో తన అత్తగారికి కూడా ఆవిడ ఒక మంచి గుణపాఠం నేర్పిస్తుంది. ఈ యొక్క పాత్రలో తను జీవించింది. అంటే అద్భుతమైనటువంటి నటన సావిత్రి నటించడం జరిగింది. సావిత్రి క్యాప్చర్డ్ ద ఆడియన్స్ విత్ హర్ చామ్ అండ్ మ్యాగ్నిఫిషెంట్ యాక్టింగ్. క్యాప్చర్ మీన్స్ పట్టేయటము, కట్టిపడేయటము. సావిత్రి సినిమా ఆడియన్స్, ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తన యొక్క చామ్ మీన్స్ అందము, తన యొక్క అందముతోనూ, అట్లాగే మ్యాగ్నిఫిషెంట్ మీన్స్ అత్యద్భుతమైనటువంటి యాక్టింగ్, నటనతో ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కట్టిపడేసేది. షీ వాజ్ ఏబుల్ టు కన్వే వైడ్ రేంజ్ ఆఫ్ ఫీలింగ్స్ త్రూ హర్ ఎక్స్ప్రెసివ్ ఐస్. షీ ఏబుల్ టు కన్వే మీన్స్ తెలియపరచడము, వైడ్ రేంజ్ ఆఫ్ ఫీలింగ్స్ త్రూ హర్ ఎక్స్ప్రెసివ్ ఐస్. తన యొక్క కళ్ళు ఏవైతే ఉన్నాయో కళ్ళ ద్వారానే చాలా ఎమోషన్స్ని తన యొక్క కళ్ళలో చూపించేది. సావిత్రి ఎవరైతే ఉందో తన యొక్క కళ్ళ ద్వారానే చాలా ఎమోషన్స్ని తన యొక్క కళ్ళలో చూపించేదనమాట. అంత కెపాసిటీ ఉన్నటువంటి నటీమణి సావిత్రి. హర్ మిస్చీవియస్ లుక్, చిలిపితనంగా తాను చూసేటటువంటి చూపులు, ఇట్ క్యాప్టివేట్స్ ఎనీవన్. సావిత్రి కనుక ఒక్కసారి చిలిపితనంగా తన యొక్క ఫేస్ పెడితే ఆ యొక్క ఫేస్ ఏదైతే ఉందో అది అందరినీ కూడా అట్లాగే క్యాప్టివేట్స్, దోచుకుంటుంది అనమాట. అంటే తన యొక్క మిస్చీవియస్ లుక్ అంత బాగుంటుంది అని అర్థం. ద లుక్ ఆఫ్ ఫేక్ యాంగర్ ప్రొవోక్స్. ఫేక్ అంటే నిజం కానటువంటి కోపం ఏదైతే ఉందో తాను చూపించడం, అంటే కోపం ఏదైతే ఉందో అది నిజం కాదు, కానీ కోపంగా ఉన్నట్టు తాను చూపించేటటువంటి ఆ యాక్షన్ ఏదైతే ఉందో అది. ద లుక్ ఫిల్డ్ విత్ రియల్ యాంగర్ పైర్సెస్ ద హార్ట్. అట్లాగే తనకి నిజంగా కోపం వచ్చే సంఘటనలు ఏవైతే ఉన్నాయో ఆ సన్నివేశాలు మనసుని హత్తుకునేలా ఉండేవి. అంటే కోపం కానటువంటి కోపం ఏదైతే ఉందో
ఫేక్ యాంగర్ ఏదైతే ఉందో అది చూపించినప్పుడు నిజంగా కోపం వచ్చే సన్నివేశాల్లో తన యొక్క నటన ఏదైతే ఉందో అది చాలా అద్భుతంగా ఉండేదన్నమాట. ద లుక్ ఆఫ్ ప్యాషన్ వైల్ వెయిటింగ్ ఫర్ హర్ లవర్. అట్లాగే ఒక ప్రియురాలు తన యొక్క ప్రేమికుడి కోసం తాను ఎదురు చూస్తున్నటువంటి చూపులు ఏవైతే ఉన్నాయో ఆ చూపులు ఆ నటనలో తన యొక్క నటన కూడా చాలా అద్భుతంగా ఉండేది. ఇక్కడ పిక్చర్లో కనబడుతూ ఉంది చూడండి. ఇక్కడ సావిత్రి ఎవరి కోసం వెయిట్ చేస్తూ ఉందన్నమాట. ఆయా ఒక్కసారి ఈవిడ యొక్క ఫేస్ని గమనిస్తూ ఉంటే ఎప్పుడు వస్తారా అని చెప్పేసి అది కేవలం నటన ద్వారా కాకుండా తన యొక్క ఫేస్లోనే కనబడుతూ ఉందన్నమాట. అంటే తాను ఫేస్ ద్వారానే చాలా ఎక్స్ప్రెషన్స్ని పలికించగలిగినటువంటి గొప్ప నటీమణి మహానటి సావిత్రి అని మనం చెప్పుకోవచ్చు. ద పెయిన్ ఫిల్డ్ లుక్ వెన్ హర్ లవ్ ఫెయిల్స్. అట్లాగే తన యొక్క ప్రేమ ఏదైతే ఉందో అది విఫలమైనప్పుడు, అంటే తన ప్రేమ ఏదైతే ఉందో అది తనకు అనుకున్న ఫలితం ఇవ్వనప్పుడు అనమాట, తను ప్రేమించిన విషయం సరిగ్గా జరగనప్పుడు ఏదైతే ఉందో ఆ సందర్భంలో తను నటించేటటువంటి నటన, అంటే ప్రేమలో తను విఫలమైనప్పుడు ఆ సందర్భంలోనూ. ద కాన్ఫిడెంట్ లుక్ దట్ సీమ్స్ రెడీ టు ఫేస్ ఎనీ సిచ్యువేషన్స్. అట్లాగే కష్టమైనటువంటి సిచ్యువేషన్స్, డిఫికల్ట్ సిచ్యువేషన్స్, బాధాకరమైన కష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు వాటిని నేను ఎదుర్కోగలను అని చెప్పేసి తన యొక్క కాన్ఫిడెంట్ లుక్స్ ఏవైతే ఉన్నాయో అవి, అంటే ఇలాంటి అన్ని సన్నివేశాల్లో కూడా సావిత్రి అద్భుతమైనటువంటి నటన ప్రదర్శించగలదు. ఆల్ దీస్ మిరాడ్ ఎమోషన్స్ ఆర్ హిడెన్ బై ఇన్ హర్ ఐస్. ఇవన్నీ కూడా తను నటన ద్వారా కాదు, కేవలం మనం ఏవైతే చెప్పుకున్నా ఇవన్నీ కూడా తను కేవలం తన కళ్ళ ద్వారా మాత్రమే చూపించేదనమాట. ఆల్ దీస్ ఆర్ మిరాడ్ ఎమోషన్స్. ఇన్ని రకాలైనటువంటి ఎమోషన్స్ అన్నీ కూడా తన కళ్ళ ద్వారా అనమాట. ఏవి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. మిచీవియస్ లుక్ కానీ, అట్లాగే ఫేక్ యాంగర్ కానీ, రియల్ యాంగర్ కానీ, ప్యాషన్ వైల్ వెయిటింగ్ ఫర్ లవర్ కానీ, పెయిన్ ఫిల్డ్ లవ్ వెన్ హర్ లవ్ ఫెయిల్స్ ఇవి కానీ, అట్లాగే తన యొక్క కాన్ఫిడెంట్ లుక్ కానీ, ఇవన్నీ కూడా సావిత్రి తన యొక్క కళ్ళ ద్వారా మాత్రమే చూపించేది. ఇవన్నీ తన యొక్క కళ్ళలోనే ఉన్నాయి ఈ యొక్క ఎమోషన్స్ అన్నీ కూడా. ద డైమండ్స్ ఆర్ ఎండ్లెస్. తన యొక్క కళ్ళలో ఉన్నటువంటి ఈ యొక్క ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో అవి వాటికి లెక్కే లేదు, ఎన్ని ఉన్నాయో మనం చెప్పలేము. అండ్ పేజెస్ కెన్ బి ఫిల్డ్ టు డిస్క్రైబ్ ద మ్యాజిక్ స్పెల్ ఆఫ్ హర్ ఐస్. ఆవిడ కళ్ళు ఎంత అందంగా ఉంటాయి, తాను కళ్ళ ద్వారా ఎన్ని ఎమోషన్స్ని పండించగలదో మనం చెప్పాలి అంటే కొన్ని పేజీలు రాయొచ్చు అనమాట. సామాన్యంగా 1, 2, 3 ఎమోషన్స్ ఎవరన్నా చూపిస్తూ ఉంటారు, కానీ సావిత్రి తన కళ ద్వారా ఎన్ని రకాలైనటువంటి ఎమోషన్స్ని పండించగలదో అని చెప్పాల్సి వస్తే మనం మాటల్లో చెప్పలేము. ఒకవేళ రాయాల్సి వస్తే కొన్ని పేజెస్ రాయొచ్చు అనమాట. అన్ని ఎమోషన్స్ని సావిత్రి కేవలం తన యొక్క కళ్ళు ద్వారా మాత్రమే చూపించగలదు. సావిత్రిస్ అమేజింగ్ టాలెంట్ వాజ్ ఇన్ ఫుల్ ఫామ్ ఇన్ మిస్సమ్మ. సావిత్రి యొక్క అద్భుతమైన నటన పూర్తి స్థాయిలో ఏ సినిమాలో మనకు బాగా కనిపిస్తుందంటే మిస్సమ్మ అనే ఒక సినిమాలో కనబడుతుంది. ఏ హిట్ కామెడీ దట్ ఎస్టాబ్లిష్డ్ సావిత్రిస్ ప్లేస్ ఫీమ్లీ యాజ్ ఎ స్టార్. ఈ సినిమాలో తాను నటించినటువంటి తన యొక్క నటన ఏదైతే ఉందో తనని సినీ పరిశ్రమలో ఒక స్టార్గా, అంటే గొప్ప నటీమణిగా అలా నిలిపేసిందనమాట. మేరీ ఇన్ ద ఫిలిం కమ్స్ ఇన్ టు an agreement with a Hindu youth, M.T. Rao, in the brackets it is given as NTR, to pretend as a couple in order to get a job in a school. స్టూడెంట్స్, ఈ సినిమా మిస్సమ్మ అనే సినిమాలో మేరీ ఇన్ ద ఫిలిం, ఈ సినిమాలో సావిత్రి ఎవరైతుందో తను మేరీ అనే పాత్ర పోషిస్తుందన్నమాట. అట్లాగే తను ఒక క్రిస్టియన్, ఈ సినిమాలో ఒక క్రైస్తవ యువతిగా నటిస్తుంది. అట్లాగే ఎన్టీ రామారావు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన ఎంటీ రావు అనే పాత్ర పోషిస్తారు. ఆయనేమో హిందువుగా పాత్ర పోషిస్తే ఈమెమో మేరీ అనే పాత్రలో క్రిస్టియన్గా పాత్రను పోషించడం జరుగుతుంది. వీళ్ళిద్దరూ ఏం చేస్తారంటే టు ప్రిటెండ్, నటించడము, యాజ్ ఎ కపుల్, ఒక పెళ్ళైనటువంటి ఒక జంటగా నటిస్తారు వీళ్ళిద్దరూ. ఎందుకోసము అంటే ఇన్ ఆర్డర్ టు గెట్ ఏ జాబ్ ఇన్ ఏ స్కూల్, ఒక పాఠశాల, ఒక స్కూల్లో ఉద్యోగం కోసం వాళ్ళు ఏం చేస్తారు, ఒక అనౌన్స్మెంట్ ఇస్తారు. ఏమని, దంపతులు అయినటువంటి ఇద్దరికి మాత్రం ఉద్యోగాలు ఇస్తాము అనడంతో నిరుద్యోగులైనటువంటి వీళ్ళిద్దరూ కూడా ఉద్యోగం కోసం ఇద్దరు భార్యాభర్తలా నటిస్తారనమాట. కానీ ఇక్కడ సావిత్రిని ఏమో క్రిస్టియను, ఎన్టీ రామారావు ఎవరైతే ఉన్నారో అతనేమో హిందువు. మేరీ వాజ్ ఎ క్రిస్టియన్ టు ద కోర్ వేర్ యాజ్ రా వాజ్ ఏ టాలరెంట్ హిందూ. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. వాట్ రిజల్ట్ ఇన్ ఈజ్ ఏ 3 hours ప్యూర్ కామెడీ ఫర్ ద ఆడియన్స్. సో ఇంకా దీని ఫలితం ఏమవుతుంది, 3 గంటల పాటు ఆడియన్స్, ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో 3 గంటల పాటు మనస్ఫూర్తిగా నవ్వుకుంటారు అనమాట. అంటే మేరీ ఈవిడ చేసేటటువంటి ఈ క్రిస్టియన్ పనులు ఏవైతే ఉన్నాయవి హిందూ అయినటువంటి ఎంటీ రావుకు నచ్చవు. అట్ ద సేమ్ టైం ఎంటీ రామారావు తాను హిందూగా తాను చేసే పనులు ఏవైతే ఉన్నాయో ఈ మేరీకి నచ్చవు అనమాట. సో వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఫన్ ఏదైతే ఉందో అది 3 గంటల పాటు ఆడియన్స్ అందరినీ కూడా చాలా చక్కగా నవ్వేలాగా చేస్తూ ఉంటుంది. సావిత్రి వాజ్ అడోర్డ్ ఫర్ ద మ్యాచ్లెస్ ఈజ్ ఇన్ ఎక్స్ప్రెషన్స్. అడోర్డ్ మీన్స్ ధరించడము. కేవలం
తన యొక్క ఎక్స్ప్రెషన్లోనే ఒక గొప్ప నటన ఏదైతే ఉందో మ్యాచ్లెస్ మీన్స్ అన్కౌంటబుల్, మనం లెక్కించలేము. సావిత్రి యొక్క ఎక్స్ప్రెషన్లో ఆవిడ నటన మనం లెక్కించలేము. మీనా కుమారి ద హీరోయిన్ ఆఫ్ హిందీ ఫిలిం సెడ్. మీనా కుమారి అనే ఆవిడ బాలీవుడ్ అంటే మనం హిందీ ఫిలిం ఇండస్ట్రీని మనం బాలీవుడ్ అంటాం, మన యొక్క తెలుగు ఫిలిం ఇండస్ట్రీని టాలీవుడ్ అంటాం. మీకు ఆ విషయం తెలుసు కదా. సో బాలీవుడ్ నటీమణైనటువంటి మీనా కుమారి ఆవిడ సావిత్రి గురించి చెప్పమంటే ఆవిడ ఒకే మాటలో చెప్పారంటే ఏమని, వెన్ ఐ వాజ్ వాచింగ్ సావిత్రీస్ యాక్టింగ్, నేను కనుక సావిత్రి నటన చూస్తూ ఉంటే ఐ యూజువల్లీ గెట్ డౌట్స్ అబౌట్ మై ఓన్ యాక్టింగ్. డౌట్స్, నాకు అనుమానాలు వస్తాయి, నేను నటించేది నిజంగా నటనేనా అని చెప్పేసి అనుమానం వస్తుంది అని చెప్పేసి తను అంది. అంటే సావిత్రి అంత బాగా యాక్ట్ చేస్తుందని. అంటే సావిత్రి నటన నేను సినిమాలో చూస్తూ ఉంటే నేను చేసేది కూడా నిజంగా నటనేనా అని నా నటన మీద నాకే డౌట్ వస్తుంది అని చెప్పేసి బాలీవుడ్ కళాకారిణి అయినటువంటి మీనా కుమారి అనే ఒక సినిమా హీరోయిన్ చెప్పడం జరిగింది. హర్ స్ట్రైకింగ్లీ ఎక్స్ప్రెసివ్ ఐస్ అండ్ హర్ సూపర్ సెన్స్ ఆఫ్ టైమింగ్ మేడ్ హర్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ యాక్ట్రసెస్. తన యొక్క గుచ్చుకునేటటువంటి ఎక్స్ప్రెసివ్, ఆకట్టుకునేటువంటి కళ్ళు ఏవైతున్నాయి అవి, హర్ సూపర్బ్ సెన్స్ ఆఫ్ టైమింగ్, తన యొక్క సెన్స్ ఆఫ్ టైమింగ్ అంటే సందర్భాన్ని బట్టి తను నటనలో తను చూపించేటువంటి మార్పులు ఏవైతున్నాయి ఇవన్నీ కూడా మేడ్ హర్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ యాక్ట్రసెస్ అంటే నటీమణి. ఈ రెండు లక్షణాలు తనని ఒక గొప్ప మహా నటీమణిగా సినిమా పరిశ్రమలో చేయడం జరిగింది. అమితాబ్ బచ్చన్ గారు సావిత్రి గురించి ఏమని చెప్తారు అంటే, అమితాబ్ బచ్చన్ గురించి మీ అందరికీ తెలుసు, ఆయన ఒక గొప్ప నటుడు. సో అలాంటి ఆయన సావిత్రి గారి గురించి ఏం చెప్తారంటే, సావిత్రి వాజ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ యాక్ట్రసెస్ విత్ అన్బిలీవబుల్ స్పాంటేనిటీ. నాకు తెలిసినంత వరకు సావిత్రి అనే ఆవిడ ఎవరైతే ఉందో ఆవిడ అన్బిలీవబుల్, ఊహించినటువంటి స్పాంటేనిటీ అంటే అప్పటికప్పటికే తనకి ఆ నటన ఏదైతే ఉందో ఆ సన్నివేశాన్ని తనకు తానుగా మార్చేసుకుని, స్పాంటేనియస్ అంటే ముందుగా ఊహించుకోము, అప్పటికప్పటికే మార్చుకొని నటించేయడం అనమాట. సందర్భాన్ని బట్టి నటన మార్చుకొని ఆ సన్నివేశం ఏదైతే ఉందో దానికి తగిన విధంగా నటించడంలో తనకున్నటువంటి యొక్క స్పాంటేనియస్ ఈ యొక్క లక్షణం ఏదైతే ఉందో అది ఎవ్వరికీ ఉండదు. ఆవిడ అంత గొప్ప నటీమణి అని చెప్పేసి అమితాబ్ బచ్చన్ గారు ఒకసారి అనడం జరిగింది. మాయాబజార్ ఈజ్ అనదర్ ఫిలిం దట్ బ్రాట్ ఫేమ్ టు సావిత్రి. మనకి ఈ పిక్చర్లో కనబడుతుంది మహానటి సావిత్రి. మాయాబజార్ అనే సినిమా ఏదైతే ఉందో బ్రాట్ ఫేమ్, ఎఫ్ఏఎంఈ, ఫేమ్ మీన్స్ గుడ్ నేమ్, మంచి ఫేమ్ మీన్స్ గుడ్ నేమ్, మంచి పేరు. మాయాబజార్ సినిమా ఏదైతే ఉందో అది సావిత్రికి ఇంకొక మంచి పేరు తీసుకొచ్చినటువంటి సినిమా. షీ ప్లేడ్ ద రోల్ ఆఫ్ శశిరేఖ. ఈ సినిమాలో అంటే మాయాబజార్ సినిమాలో తాను శశిరేఖ అనే ఒక పాత్రను పోషించడం జరిగింది. రీకలెక్టింగ్ ద 16 అనాస్ తెలుగు ల్యాస్ క్లాడ్ ఇన్ పరికిని. ఒక మాటలో చెప్పాలంటే ఈ సినిమాలో తాను నటించిన ఈ నటన చూసి 16 అనాల తెలుగు అమ్మాయి ఎలా ఉంటుంది అని చెప్పేసి చూడాలి అంటే మనం ఈ యొక్క సినిమాలో మాయాబజార్ సినిమాలో శశిరేఖను చూడొచ్చు అనమాట. అంటే ఆ సినిమాలో సావిత్రి మనకి 16 అనాల తెలుగు అమ్మాయిలాగా కనిపిస్తుంది అనమాట. ఏది పట్టు పరికిణీలో అనమాట. అంటే లంగా ఓని మనం పట్టు పరికిణి అని చెప్పేసి అంటాం కదా, వాటిలో 16 అనాల తెలుగు అమ్మాయి ఎలా ఉంటుందో అలా మనకి ఈ సినిమాలో మనకు కనబడుతూ ఉంటుంది. ఇన్ ద సాంగ్ అల్లి బిల్లి అమ్మాయికి రిమైండ్స్ అస్ ద రిచ్ తెలుగు కల్చర్. సావిత్రి మీద మనకు ఒక సాంగ్ ఉంటుంది ఈ మాయాబజార్ సినిమాలో, అల్లి బిల్లి అమ్మాయికి అని చెప్పేసి ఒక పాట ఉంటుందన్నమాట. ఆ పాటలో మన యొక్క తెలుగు కల్చర్ ఏదైతే ఉందో అంటే తెలుగు సంస్కృతి ఏదైతే ఉందో అది మనకి సావిత్రి రూపంలో కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఇన్ ఎస్టర్ ఇయర్స్ మీన్స్ పాస్ట్ ఇయర్స్. ఈ గడిచిపోయినటువంటి సంవత్సరాల్లో మన యొక్క తెలుగు కల్చర్ ఏదైతే ఉందో అది ఎలా ఉంటుందని తెలియడానికి మనకి ఈ సినిమాలో సావిత్రి నటించినటువంటి అల్లి బిల్లి అమ్మాయికి అనే పాటలో మనం చూడొచ్చు. ఇన్ ద ఫైనల్ పార్ట్ ఆఫ్ ద ఫిలిం, ఆ సినిమా యొక్క చివరి భాగంలో సావిత్రి ప్లేస్ ద రోల్ ఆఫ్ మాయా. ఇన్ ద బ్రాకెట్స్ ఇట్ ఈస్ గివెన్ యాజ్ నాట్ రియల్ శశిరేఖ. సావిత్రి తను మాయా శశిరేఖ అనే పాత్రలో నటిస్తుందన్నమాట. అంటే ఆ యొక్క పాత్ర ఏదైతే ఉందో తను ఫిమేల్ నుంచి మేల్ పాత్ర పోషించాలన్నమాట. ఏది ఇన్ ద బ్రాకెట్స్ ఇట్ ఈస్ గివెన్ యాజ్ ఘటోత్కచ ఇన్ డిస్గైజ్ మీన్స్ మారువేషము. మారువేషంలో మారువేషంలో ఉన్నటువంటి ఘటోత్కచుడు తను ఇక్కడ సావిత్రి రూపంలో కనబడుతూ ఉంటాడు. ఆ సందర్భంలో ఈ సావిత్రి అనే ఆవిడ ఎవరైతే ఉందో తను ఒక మగవాడు ఎలా అయితే యాక్టింగ్ చేయాలో అలా చేయాలి. షీ వాక్స్ ఇన్ ఏ మాస్క్ లైన్ మేనర్. మాస్క్ లైన్ మీన్స్ మగవాళ్ళు ఎలా అయితే నడుస్తారో అలా నడుస్తూ ఉంటుంది. ఇమిటేటింగ్ ద లెజెండరీ ఎస్వి రంగారావు. గొప్ప మహానటుడైనటువంటి ఎస్వి రంగారావు గారు ఘటోత్కచుడి పాత్ర పోషిస్తాడు ఆ సినిమాలో. సో ఆయన ఎలా యాక్ట్ చేస్తాడో తాను కూడా ఆయనలాగే అచ్చం ఆయన యొక్క యాక్టింగ్ని ఇమిటేట్ చేస్తుంది. యాజ్ ఘటోత్కచ ఇన్ ద ఫిల్మ్ ఆఫ్ టు పర్ఫెక్షన్ మీన్స్ పరిపూర్ణత. నిజంగానే ఆయన అలా చేశాడా అన్నట్టు
సేమ్ ఆయనలాగానే అంటే తాను లేడీ అయ్యుండి తాను ఎస్వి రంగారావు ఘటోత్కచుడి పాత్ర ఏదైతే ఉందో దాన్ని మేల్ వర్షన్ని చాలా చక్కగా చేస్తుందన్నమాట. ఆ సినిమా ఒకసారి మనం చూస్తే ఈజీగా అబ్జర్వ్ చేయొచ్చు. తాను కూడా చాలా చక్కగా పోషించినటువంటి నటీమణి మహానటి సావిత్రి. ద థియేటర్ రాక్స్ విత్ లాఫ్టర్ వెన్ లక్ష్మణ్ కుమార్ రేలంగి ఈజ్ టీజ్డ్ బై మాయా శశిరేఖ. రేలంగి స్టూడెంట్స్, రేలంగి అంటే ఇప్పుడు మనకి ఈ సినిమాల్లో బ్రహ్మానందం తెలుసు మనకి. మ్యాక్సిమం ఇదివరకు సినిమాల్లో ఎప్పుడు కూడా అన్ని సినిమాల్లో మనకి బ్రహ్మానందం మెయిన్ ఫేమస్ కమేడియన్. సో ఆ రోజుల్లో సినిమాలు అంటే పాత రోజుల్లో సినిమాలో 1950, 40 ఆ టైంలో రేలంగి అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన ఫేమస్ కమేడియన్ అనమాట, హాస్య నటుడు. సో అతను లక్ష్మణ్ కుమారుడు. అతను కౌరవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన వాడు అనమాట. సో అతనికి ఈ శశిరేఖని ఇచ్చి వివాహం చేద్దామని చెప్పేసి అరేంజ్మెంట్స్ ఏర్పాట్లు జరుగుతాయి. మీరు ఒకసారి మాయాబజార్ సినిమా చూస్తే మీకు తెలుస్తుంది. ఆ సన్నివేశంలో ఇక్కడ ఆల్రెడీ ఈ యొక్క మాయా శశిరేఖ అంటే మారువేషంలో ఉన్నటువంటి రంగారావు పాత్రని తిని పోషిస్తుంది కదా. తను ఈ యొక్క లక్ష్మణ్ కుమారుడు ఏది ఈ యొక్క కామెడీ ఆర్టిస్ట్ అయినటువంటి రేలంగిని ఆట పట్టించే సన్నివేశాలు, టీజ్డ్ ఏడిపించే సన్నివేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చూస్తున్నటువంటి ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పగలబడి నవ్వుతూ ఉంటారు. ఆ నవ్వులు చూసి సినిమా థియేటర్ పగిలిపోతుంది అన్నట్టు నవ్వులు ఏవైతే ఉన్నాయో ఇవి థియేటర్ మొత్తం కూడా కనిపిస్తూ ఉంటాయి. షీ స్విచెస్ ఫ్రమ్ ద ఫెమినైన్ టు మాస్కులైన్. వెంటనే ఒక రెప్పపాటులో మగవాళ్ళ పాత్ర నుంచి ఆడవాళ్ళ పాత్రకి, ఆడవాళ్ళ పాత్ర నుంచి మగవాళ్ళ పాత్రకి ఒక రెప్పపాటులో తను మారిపోతూ ఉంటుంది. ట్వింక్లింగ్ ఆఫ్ అన్ ఐ అండ్ నీడ్లెస్ టు సే. ఒక మాటలో చెప్పాలంటే మనకు అవసరం లేము. ఏ ఫిమేల్ ఆర్టిస్ట్ డిస్ప్లేయింగ్ మాస్కులైన్ డెమాన్. ఒక ఫిమేల్ ఆర్టిస్ట్, ఒక మహిళా నటీమని ఎవరైతుందో తను డిస్ప్లేయింగ్ ప్రదర్శించడము, మాస్కులైన్ మగవేషంలో ఉన్నటువంటి డెమాన్ మీన్స్ రాక్షసుడు. ఒక రాక్షసుడి యొక్క క్వాలిటీస్ లక్షణాలు ఏవైతే ఉన్నాయవి విత్ ఏ క్లబ్ ఇన్ హ్యాండ్, CLUB. క్లబ్ మీన్స్ గద. ఘటోత్కచుడు గద పట్టుకుంటాడు కదా, అలాంటి గదని ఒక మగవాళ్ళు పోషించే రాక్షసుడి పాత్ర ఏదైతే ఉందో ఆ పాత్రని ఒక మహిళా నటీమనేటువంటి తను ఆ గదని తన భుజం మీద పెట్టుకుని తను ఆ లక్షణాలు చూపిస్తూ ఉంటే ఇట్ హ్యాస్ నో ప్యారలల్. ఆవిడకి ఇంకా సమాంతరంగా ఎవరూ లేరు, ఈవిడ తప్ప ఆ పాత్రని అలా ఎవరూ చేయలేరు అన్న స్థాయిలో సావిత్రి నటించడం జరుగుతుంది. సావిత్రి గెట్స్ టోటలీ ఇన్వాల్వ్డ్ ఇన్ వాట్ ఎవర్ రోల్ షీ ప్లేస్. సావిత్రి గురించి ఒక మాటలో చెప్పాలంటే తాను ఏ పాత్ర నటించినా సరే ఆ పాత్రలో తను నటించదు, దానిలో తను జీవిస్తుంది అనమాట. అంటే ఆ పాత్రలో తను అంత ఇన్వాల్వ్ అయిపోతుంది. చివరికి మిగిలేదే ఈజ్ వన్ సచ్ ఏ ఫిలిం. అలా తాను నటించినటువంటి ఇంకొక సినిమా చివరికి మిగిలేదే అనే ఒక సినిమాలో తాను అలాంటి నటన మళ్ళీ చూపించడం జరిగింది. షీ ప్లేడ్ ద రోల్ ఆఫ్ ఎ నర్స్ ఇన్ సైక్రియాట్రీ వార్డ్. ఈ సినిమాలో తను ఒక నర్స్ పాత్ర, సైక్రియాట్రీ అంటే పిచ్చి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ పిచ్చి వాళ్ళు ఉన్నటువంటి వార్డులో తను ఒక నర్స్ పాత్ర ఈ సినిమాలో పోషించడం జరిగింది. ఇన్ ఏ పర్టికులర్ సీన్, ఈ సినిమాలో ఉన్నటువంటి ఒక సన్నివేశంలో ద నర్స్ హ్యాజ్ ఎ నెర్వస్ బ్రేక్ డౌన్ అండ్ క్రైస్ అన్కంట్రోలబుల్లీ. ఒక సన్నివేశంలో తను ఆపకుండా ఏడవాలన్నమాట. అంటే ఒక సన్నివేశం ఈ సినిమాలో ఏది చివరికి మిగిలేదే అనే సినిమాలో ఒక సన్నివేశంలో తను నర్సుగా పిచ్చి వాళ్ళ వాటిలో నర్సుగా యాక్ట్ చేస్తుందని చెప్పుకున్నాం కదా. ఒక్కసారి ఒక సన్నివేశం తను ఆపకుండా అలా ఏడుస్తూనే ఉండాలి. అది ఆ రోజు సన్నివేశం. ద షాట్ వాజ్ ఓవర్. అనుకున్నట్టుగానే సన్నివేశం అయిపోయింది. కట్ ద డైరెక్టర్ సెడ్. డైరెక్టర్ గారు సన్నివేశం బాగానే వచ్చిందని చెప్పేసి కట్ ఇక ఆపేయండి అని చెప్పేసి అన్నారు. బట్ సావిత్రి హూ ప్లేడ్ ద రోల్ కుడ్ నాట్ స్టాప్ క్రయింగ్. కానీ ఆ పాత్ర పోషిస్తున్నటువంటి సావిత్రి ఎవరైతే ఉందో తాను ఇంకా ఏడుస్తూనే ఉందన్నమాట. అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం సావిత్రి ఏ పాత్ర పోషించినా సరే తన అందిట్లో నటించదు, జీవిస్తుంది అని చెప్పేసి. సో ఈవిడ కూడా ఈ యొక్క నర్సు పాత్రలో తను జీవిస్తుంది కాబట్టి సన్నివేశం అయిపోయిన తర్వాత కూడా తను అలాగే ఏడుస్తూనే ఉందన్నమాట. ఎవ్రీవన్ ఇన్ ద సెట్ హ్యాడ్ రన్ టు హర్ అండ్ ప్యాసిఫై హర్. ఆ సెట్లో ఉన్న వాళ్ళందరూ కూడా దర్శకుడితో సహా మిగతా వాళ్ళందరూ కూడా ఈవిడ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి ప్యాసిఫై మీన్స్ కంఫర్ట్, తనని ఓదార్చడం మొదలుపెట్టారు. ద ఫిలిం బికేమ్ ఏ మైల్ స్టోన్ ఇన్ హర్ కెరియర్. ఈ యొక్క సినిమా ఏది చివరికి మిగిలేదు అనే సినిమా ఏదైతే ఉందో అది తన యొక్క జీవితంలో ఒక గొప్ప మైలురాయిగా నిలిచిపోయింది. అంటే అంత గొప్ప హిట్ అయ్యింది అని అర్థము. సావిత్రి వాజ్ అవార్డెడ్ ద టైటిల్ మహానటి. ఇన్ ద బ్రాకెట్స్ ఇట్ ఈస్ గివెన్ యాజ్ ద సుప్రీం ఆర్టిస్ట్. సినిమాలో తాను నటించినటువంటి నటన ఏదైతే ఉందో అందుకు గాను సావిత్రిని మహానటి అనే బిరుదుతో సన్మానించడం జరిగింది. అంటే ద సుప్రీం ఆర్టిస్ట్, తిరుగులేనటువంటి నటీమణి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చే బిరుదే మహానటి అనమాట. ఇంకా తిరుగులేదనమాట, అంత గొప్ప నటీమణి మనం మహానటి అని చెప్పేసి అంటాము. షీ ఆల్సో రిసీవ్డ్ ద ప్రెసిడెన్షియల్ అవార్డ్ ఫర్ హర్ పర్ఫార్మెన్స్ ఇన్ చివరికి మిగిలేదే. అట్లాగే చివరికి మిగిలేదే అనే సినిమా ఏదైతే ఉందో దానిలో తను అద్భుతమైనటువంటి నటన తాను
చేయడం జరిగింది. కాబట్టి ప్రెసిడెన్షియల్ అవార్డ్, ఒక అద్భుతమైనటువంటి అవార్డు ఏదైతే ఉందో తను ఈ యొక్క నటనకి పొందడం జరిగింది. ద మ్యాగ్నమ్ ఆపస్ ఆఫ్ సావిత్రి, ఒక విధంగా చెప్పాలంటే ఈ చివరికి మిగిలేది అనే సినిమా ఏదైతే ఉందో ఇట్ వాస్ ద గ్రేటెస్ట్ వర్క్ ఆఫ్ హర్. తాను నటించినటువంటి అన్ని సినిమాల్లో ది బెస్ట్ మూవీ అని చెప్పాల్సి వస్తే అది చివరికి మిగిలేది అనే సినిమా అనమాట. షీ వాస్ ద రిసెప్షనిస్ట్ ఆఫ్ కలై మామిని అండ్ నదియాగర్ తిలకం ఫ్రమ్ తమిళ్ ఫిలిం ఇండస్ట్రీ. అట్లాగే తాను తెలుగు సినిమాతో పాటు, తెలుగు భాషతో పాటు తమిళంలో కూడా చాలా సినిమాలు నటించింది. ఈ సావిత్రి అనే ఈవిడ ఎవరైతే ఉందో ఆవిడ మన తెలుగుతో పాటు తమిళంలో కూడా, అంటే తమిళంతో పాటు ఇంకా చాలా భాషలో కూడా నటించింది. తమిళంలో కూడా ఇంకా ఎక్కువ సినిమాలు నటించింది అనమాట. తమిళంలో మనకి తెలుగులో నంది అవార్డు ఏదైతే ఉందో అది ఎలా ఫేమస్సో తమిళంలో కూడా కలై మామిని అండ్ నదియాగర్ తిలకం అనే అవార్డులు ఫేమస్ అనమాట. తాను నటించినటువంటి సినిమాలకి కలై మామిని, నదియాగర్ తిలకం అనే అవార్డులు కూడా తనకి తమిళ సినిమా రంగంలో రావడం జరిగింది. సావిత్రి హ్యాడ్ నియర్లీ 300 ఫిలిమ్స్ టు హర్ క్రెడిట్. తన యొక్క జీవితం మొత్తం మీద కూడా సావిత్రి దగ్గరగా 300 సినిమాల్లో నటించింది. హర్ కెరీర్ వాజ్ నియర్లీ 30 years లాంగ్. తన యొక్క సినిమా జీవితం ఏదైతే ఉందో అది 30 సంవత్సరాల పాటు కొనసాగింది. స్టూడెంట్ చూడండి, ఈ మధ్యకాలంలో మనకు వస్తున్నటువంటి హీరోయిన్లు ఎవరైతే ఉన్నారో 2, 3, 4 years ఉంటేనే గొప్ప. ఒక 5 సంవత్సరాలు సినిమాలో నటించారంటే గ్రేట్ అనమాట. అలాంటిది 30 సంవత్సరాల పాటు తను సినిమా ప్రస్థానం ఏదైతే ఉందో అది కొనసాగింది. షీ వాజ్ ఈక్వల్లీ అడ్మైర్డ్ బై తెలుగు అండ్ తమిళ్ ఫిల్మ్ లవర్స్. సావిత్రిని తెలుగు సినిమా ప్రేమికులు, అంటే తెలుగు ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అట్ ద సేమ్ టైం తమిళం వాళ్ళు ఎవరైతే ఉన్నారో తమిళ ప్రేక్షకులు, వీళ్ళిద్దరూ కూడా సావిత్రిని అభిమానించారు ఈక్వల్గా, సమానంగా. షీ ఆల్సో యాక్టెడ్ ఇన్ ఫ్యూ కన్నడ అండ్ హిందీ ఫిలిమ్స్. అట్లాగే తను కొన్ని కన్నడ సినిమాల్లోనూ అట్లాగే హిందీ సినిమాల్లో కూడా తను నటించడం జరిగింది. షీ హ్యాడ్ ఏ లైన్ షేర్ ఆఫ్ ఫిలిమ్స్ వెన్ షీ వాజ్ అట్ జెనీత్ ఆఫ్ హర్ కెరియర్. జెనీత్ మీన్స్ పీక్. మీన్స్ పీక్ అంటే శిఖరం అనమాట. ఆ స్థాయిలో ఉన్నప్పుడు కెరియర్, తన యొక్క సినిమా కెరీర్ ఏదైతే ఉందో అది లైన్ షేర్ మీన్స్ మేజర్ పోర్షన్. తన యొక్క జీవితం ఏదైతే ఉందో, తన యొక్క సినిమా జీవితం పీక్ స్టేజ్లో అంటే ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడు. హర్ ప్యాషన్ టు ఫిలిం వాజ్ సో స్ట్రాంగ్. సినిమా పట్ల తనకున్న తపన ఏదైతే ఉందో అది చాలా బలమైనది. దట్ షీ డైరెక్టెడ్ అండ్ ప్రొడ్యూస్డ్ ఏ ఫ్యూ ఫిలిమ్స్. తాను కొన్ని సినిమాల్ని దర్శకత్వం వహించడము, అట్లాగే తను కొన్ని సినిమాలు నిర్మించడం కూడా జరిగింది. అంటే సావిత్రి కేవలం ఒక నటీమనే కాదు, తన దర్శకురాలుగా కొన్ని సినిమాలు తీసింది. అట్ ద సేమ్ టైం తను కొన్ని సినిమాలు నిర్మించడం కూడా జరిగింది. ఇన్స్పైట్ ఆఫ్ సర్టన్ అడ్వర్సిటీస్ మీన్స్ డిఫికల్టీస్. కొన్ని కష్టాలు నష్టాలు వచ్చినా సరే తాను కొన్ని సినిమాల్ని నటించడము, తీయటం కూడా జరిగింది. సావిత్రి వాజ్ ఏ హ్యూమన్ ఆర్టిస్ట్. అంటే సావిత్రి హ్యూమన్ వాల్యూస్ ఉన్నటువంటి ఒక మంచి నటీమణి. షీ వాజ్ జనరస్ టు ద పీపుల్ హూ వర్ ఇన్ నీడ్. ఎవరైనా సరే మేము కష్టాల్లో ఉన్నాము అని చెప్పేసి సావిత్రి దగ్గరికి వెళ్తే తను వాళ్ళందరికీ కూడా జనరస్, ఉదార భావంతో అందరికీ కూడా హెల్ప్ చేసేది. ఒకసారి షీ డొనేటెడ్ ఆల్ ద జ్యువెలరీ షీ వాజ్ వేరింగ్ టు ద ప్రైమ్ మినిస్టర్స్ ఫండ్. ప్రధానమంత్రి యొక్క సహాయ నిధి ఏదైతుందో ఆ నిధికి ఒకసారి తన ఒంటి మీద ఉన్నటువంటి నగలన్నింటినీ కూడా డొనేట్ చేసిందంట. ఈ ఒక విషయం చాలు సావిత్రి ఎంత గొప్ప నటీమనో, అంటే ఎంత ఉదారభావం ఉన్నటువంటి నటీమనో అని చెప్పేసి మనం అనుకోవచ్చు. అంటే వరద బాధ్యతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం డొనేషన్స్ అడుగుతూ ఉంటే ప్రధానమంత్రి సహాయ నిధి ఏదైతే ఉందో ఆ నిధి కోసం ఆ రోజు తన యొక్క ఒంటి మీద ఉన్నటువంటి నగలు మొత్తాన్ని తీసేసి సావిత్రి ఇవ్వడం జరిగిందనమాట. రైజ్ యాజ్ ఎ స్టార్ వాజ్ లైక్ ఏ మెటార్. ఒక నటీమనిగా తన యొక్క ఎదుగుదల ఏదైతే ఉందో దాన్ని మాటల్లో మనం వర్ణించి చెప్పలేము. షీ లెఫ్ట్ ద వరల్డ్ ఇన్ ద ఇయర్ 1981 లీవింగ్ అన్ ఎన్వైవ్డ్ అండ్ అన్సర్పాస్డ్ లెగసీ బిహైండ్ హర్. ఈ యొక్క మహానటి సావిత్రి ఎవరైతే ఈవిడ 1981 సంవత్సరంలో ఈ ప్రపంచాన్ని వదిలేసి వెళ్ళిపోయింది. తను వెళ్ళిపోతూ వెనుక లెగసీ, గొప్ప పేరు, బిహైండ్ హర్, తన పేరు వెనకాల, సావిత్రి అనే పేరు వెనకాల ఒక గొప్ప పేరుని తను మిగిల్చి ఆడియన్స్కి వెళ్ళిపోయింది అనమాట. అంటే సావిత్రి అనగానే గొప్ప నటీమణి అనే పేరు ఏదైతుందో అది చరిత్రలో అలా వదిలేసి ఆవిడ ఈ యొక్క ప్రపంచాన్ని 1981 సంవత్సరంలో వదిలేసి వెళ్ళిపోయింది. అంటే ఆవిడ 1981లో చనిపోయారు అని అర్థం. సావిత్రి ఈజ్ నో మోర్. ఇప్పుడు మనకి సావిత్రి అనే నటీమణి లేరు. కానీ షీ ఈజ్ అమాంగ్ అస్ విత్ హర్ అన్ఫర్గెటబుల్ రోల్స్. ఆవిడ మన మధ్య లేరు, కానీ తాను పోషించినటువంటి పాత్రలు ఏవైతే ఉన్నాయో ఆ పాత్రల ద్వారా మనం మర్చిపోలేము. అలాంటి పాత్రలు తాను పోషించింది. ఆ పాత్రల వల్ల సావిత్రి ఇప్పటికీ కూడా మన మధ్య ఉంది. హర్ వర్సటాలిటీ లైవ్స్ ఇన్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్. హర్ వర్సటాలిటీ
వర్సటాలిటీ అంటే ఏ పాత్ర ఇచ్చినా సరే చేసే వాళ్ళని మనం వర్సటైల్ పర్సన్స్ అని చెప్పేసి అంటాం అనమాట. ఫర్ సపోజ్ కమల్ హాసన్ ఇలాంటి వాళ్ళని వర్సటైల్ హీరోస్ అని చెప్పేసి అంటాం. వాళ్ళకి ఎలాంటి పాత్ర ఇచ్చినా వాళ్ళు యాక్ట్ చేయగలరు. సో ఈవిడి కూడా తన యొక్క వైవిధ్యం ఏదైతే ఉందో అది ఇప్పటికీ కూడా లివ్స్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్, ఇప్పటికీ అది కొనసాగుతూనే ఉంటుంది. పేయింగ్ ట్రిబ్యూట్ టు హర్, ఈ ఆవిడికి మహానటైనటువంటి సావిత్రి ఎవరైతే ఉందో ఆమెకి నివాళులు అర్పించడం ఏదైతే ఉందో, ద డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ దాసరి నారాయణరావు సెడ్, ఒకసారి దాసరి నారాయణరావు గారిని సావిత్రి గురించి చెప్పమంటే ఆయన ఈ మహానటికి నివాళి అర్పిస్తూ ఆయన ఇలా చెప్పాడు. ఏమనంటే, మెనీ ఆర్టిస్ట్స్ ఆర్ ఫర్గాటెన్ సూన్ ఆఫ్టర్ ద డెత్. చాలామంది నటీనటులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళు చనిపోయిన తర్వాత మనం మర్చిపోతాము. ఈ మాటలు ఎవరన్నారంటే గొప్ప దర్శకుడైనటువంటి దాసరి నారాయణరావు గారు సావిత్రి గురించి చెప్పమంటే ఆయన ఎలా అంటున్నాడు. మినీ ఆర్టిస్ట్, ఎక్కువ మంది కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళు చనిపోయిన తర్వాత మర్చిపోతాము. బట్ కానీ ఇట్ ఈజ్ నాట్ సో విత్ సావిత్రి విషయంలో అది నిజం కాదు. షీ విల్ బీ రిమెంబర్డ్, ఆమెను ఎప్పటికీ కూడా మనం గుర్తుంచుకుంటాము. ఎప్పటి వరకు? యాజ్ లాంగ్ యాజ్ సెల్యులాయిడ్ లివ్స్ ఆన్. సావిత్రికి సంబంధించిన సినిమాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ ప్రపంచంలో మారుమోగుతున్నంత కాలము కూడా సావిత్రిని మనం ఎప్పటికీ కూడా గుర్తుంచుకుంటాము. ఆల్ హర్ ఫిలిమ్స్ వుడ్ అమౌంట్ టు యాన్ ఆల్బమ్ ఆఫ్ లైఫ్. సావిత్రి నటించినటువంటి సినిమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక మనిషి యొక్క జీవితంలో ఒక చూడండి, మనం ఎవరైతే ఉన్నామో ఏం చేస్తాము, మన జీవితానికి సంబంధించినటువంటి అన్ని ఫొటోస్ చిన్నప్పటి నుంచి ఏ ఈవెంట్ జరిగినా ఏ అకేషన్ జరిగిన ఫొటోస్ తీసుకుంటాం. వాటిలన్నింటినీ మనం చక్కగా ఒక ఆల్బమ్లో పేర్చుకుంటాం అనమాట. సో సావిత్రి నటించినటువంటి సినిమాలన్నీ కూడా మనిషి లైఫ్ ఏదైతే ఉందో అది ఒక ఆల్బమ్ లాంటిదైతే ఈ ఆల్బంలో ఆవిడ సినిమాలు అన్నీ కూడా చేరతాయి. అంటే అంత గొప్ప సినిమాలో తను నటించింది. డ్యూ టు దే రేంజ్ ఆఫ్ థీమ్స్, ఒక్కొక్క థీముతో తాను జీవితంలో ఉన్నటువంటి అన్ని పాత్రలను తను పోషించడం జరిగింది. దే ఎన్కామ్స్ హ్యూమన్ లైఫ్స్ అండ్ ప్యాషన్స్ ఇన్ దేర్ ఫుల్ డైవర్సిటీ, వైవిధ్యము. ఇవన్నీ కూడా ఒక మనిషి యొక్క జీవితంలో ఉన్నటువంటి రకరకాల పాత్రలని, రకరకాల స్టేజెస్ని తాను పాత్రల రూపంలో చేయడం జరిగింది. కాబట్టి ఆవిడ సినిమాల మొత్తాన్ని కూడా మనం అన్ ఆల్బమ్ ఆఫ్ లైఫ్ అని చెప్పేసి అనుకోవచ్చు. వాట్ ఈజ్ సినిమా? ఇట్ ఈజ్ ఏ ఫిక్షన్ ఆర్ ఏ రియాలిటీ? ఎవరైనా సరే సినిమా అంటే ఏంటి అని అడిగితే, సినిమా అనేది ఈజ్ ఏ ఫిక్షన్, ఒక కల్పితమా, ఆర్ ఏ రియాలిటీ. ఫిక్షన్ అంటే కల్పితం, అంటే లేని దాన్ని ఉన్నట్టుగా చూపించేదాన్ని మనం ఫిక్షన్ అని చెప్పేసి అంటాము. ఆర్ ఏ రియాలిటీ, లేదా సినిమా అనేది వాస్తవమా అని అడిగితే మెనీ పీపుల్ సే మెనీ థింగ్స్. సో చాలామంది చాలా రకాలుగా చెప్తూ ఉంటారు. సినిమా అనేది ఒక కల్పితమా లేక నిజమా అంటే వాస్తవమా అంటే చాలామంది చాలా రకాలుగా చెప్తారు. కానీ సావిత్రి గారిని వాట్ ఈజ్ ఏ సినిమా అని అడిగితే సావిత్రి గేవ్ ఏ డిఫరెంట్ డెఫినేషన్. సినిమాకి సావిత్రి గారు ఒక కొత్త నిర్వచనం ఇవ్వడం జరిగింది. అంటే సావిత్రి గారిని ఏమంటే సినిమా అంటే ఏంటి మీ దృష్టిలో అని అడిగితే ఆవిడ మొదటిసారిగా ఎవ్వరూ ఇవ్వనటువంటి ఒక నిర్వచనము సినిమాకి ఇవ్వడం జరిగింది. షీ సేడ్ దట్, ఆవిడ ఇలా చెప్తారు ఏమని, సినిమా ఈజ్ లైఫ్. సినిమా ఏదైతే ఉందో జీవితమే ఒక సినిమా. లైఫ్ ఈజ్ ఎటర్నల్, జీవితం ఏదైతే ఉందో అది ఎటర్నల్, ఎప్పటికీ కూడా ముగిసిపోతుంది, అలా ఉండిపోతుంది. సో కాబట్టి ఈజ్ సినిమా బికాస్ ఆఫ్ లైఫ్ రన్స్ త్రూ ఇట్. అంటే మనుషుల జీవితాలు ఉన్నంతకాలం సినిమాలు వస్తూనే ఉంటాయి. అంటే ఒక మనిషి తాను చనిపోవచ్చు కానీ సినిమాలు మాత్రం కొనసాగుతూనే ఉంటాయి. కాబట్టి సినిమానే జీవితానికి ఎండింగ్ ఉండదు. ఆ మనిషి చనిపోవచ్చు కానీ ఇంకో మనిషి అలాగే కంటిన్యూ చేస్తూ ఉంటాడు. అట్లాగే సినిమాలు ఏవైతే ఉన్నాయో ఒకళ్ళు నటించడం మానేసినా సరే వేరే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంటిన్యూ అవుతూనే ఉంటారు. అంటే సినిమాలు అనేవి శాశ్వతంగా ఇప్పుడు కూడా కొనసాగుతూనే ఉంటాయి. కాబట్టి సినిమా ఏదైతే ఉందో అది ఒక జీవితం లాంటిది అని చెప్పేసి తాను చెప్పింది. లైఫ్ రన్స్ త్రూ ఇట్, ఈ మనిషి జీవితమే సినిమా ద్వారా నడుస్తూ ఉంటుంది. అండ్ సావిత్రి ఎటర్నల్ సిన్స్. సో సినిమా అనేది శాశ్వతంగా ఉండిపోతుంది కాబట్టి సావిత్రి గారు కూడా ఇలా శాశ్వతంగా ఉండిపోతారు. ఎప్పటి వరకు? సిన్స్ షీ గేవ్ ద లైఫ్ టు సినిమా. ఎందుకు అంటే సినిమా అనే దానికి ప్రాణం పోసిందే సావిత్రి గారు కాబట్టి, సినిమా అనే దానికి ఏదైతే ఉందో దానికి ప్రాణం పోసిందే సావిత్రి గారు కాబట్టి సినిమా కొనసాగినంత కాలము గారు అంత టైము కూడా సావిత్రి గారు కూడా అలాగే మన యొక్క మనసులో అలా నిలిచి ఉండిపోతారు. ఎందుకని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, సావిత్రి అనే ఆవిడ ఎవరైతే ఉందో ఆవిడ ఆ యొక్క పాత్రలో నటించదు, ఆవిడ జీవిస్తుంది అని చెప్పేసి. అంటే సినిమాకి తాను ప్రాణం పోస్తుంది కాబట్టి సినిమాలు కొనసాగినంత కాలం కూడా ఈ మహానటి సావిత్రి పేరు కూడా అలా కొనసాగుతూ ఉంటుంది. సో స్టూడెంట్స్, సావిత్రి గారి గురించి మీకు తెలుసుకోవాలంటే మనకి ఈ మధ్య కాలంలో ఒక 5 years 6 years బ్యాక్ మనకి మహానటి అని చెప్పేసి ఒక సినిమా తీయడం జరిగింది. ఆ సినిమాలో మీరు సావిత్రి గారి యొక్క లైఫ్ హిస్టరీ మొత్తాన్ని మనకి సినిమా రూపంలో
చూపించడం జరిగిందనమాట. మీకు సమయం కుదిరితే తప్పనిసరిగా మహానటి సినిమా చూడండి. సావిత్రి గారు ఎలా యాక్టర్ అయ్యారు, ఆవిడ ఎన్ని ఇబ్బందులు పడ్డారు, ఎలాంటి గొప్ప సినిమాలో నటించారు, చివరికి తన యొక్క జీవితం ఎలా ఎండ్ అయిందని మొత్తం మనకి పోసుగుచ్చినట్టు ఆ సినిమాలు చూపిస్తారనమాట. సావిత్రి గారు ఎంత గొప్ప మహానటి అంటే ఏడుపు సన్నివేశాల్లో ఏడుపు రావాలి అంటే ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గ్లిజరిన్ కళ్ళల్లో గ్లిజరిన్ వేసుకొని అది దాని మంట వల్ల టీయర్స్ వస్తూ ఉంటాయి అనమాట. అలా నటిస్తూ ఉంటే కానీ తను మాత్రం ఎటువంటి గ్లిజరిన్ లేకుండా ఎన్ని కన్నీళ్ళు కావాలంటే అలాంటి కన్నీళ్ళు తెప్పించినటువంటి గొప్ప మహానటిమణి సావిత్రి. సో ఆవిడ గురించి మనం తెలుసుకోవడంలో ఎటువంటి తప్పు లేదు. గొప్ప మహానటిమణి గురించి మీరు అవకాశం వస్తే తప్పనిసరిగా తెలుసుకోండి. మనకి ఇక్కడ గ్లోజరీలో డిఫికల్ట్ వర్డ్స్ కొన్ని ఇచ్చాడు. ఫస్ట్ వన్ మ్యాగ్నమ్ ఓపస్ మీన్స్ ద గ్రేటెస్ట్ వర్క్, గొప్పదైనటువంటి పనితనము. 16 అనాస్ తెలుగు గ్లాస్ ఇడియోమేటిక్ ఎక్స్ప్రెషన్ ఇది. అండ్ ఎక్స్ప్రెషన్ విచ్ మీన్స్ ఏ పర్ఫెక్ట్ తెలుగు గర్ల్, 16 అనాల తెలుగు అమ్మాయి అని చెప్పడానికి ఉపయోగించినటువంటి ఒక ఎక్స్ప్రెషన్. లైన్స్ షేర్ ఇది కూడా ఇడియోమేటిక్ ఎక్స్ప్రెషన్. మేజర్ పోర్షన్ అంటే తన యొక్క పాత్ర ఏదైతే ఉందో అది గొప్ప స్థాయిలో ఉన్నప్పుడు. జినీత్ మీన్స్ పీక్, పీక్ మీన్స్ శిఖరము, శిఖరము హైట్ ఎక్కువ హైట్ ఉంటుంది, ఉన్నత స్థానంలో ఉంటుంది, దట్ ఈస్ జినీత్. స్టూడెంట్స్ ఇది మనకి మహానటి సావిత్రికి సంబంధించినటువంటి ట్రిబ్యూట్ లెసన్. సో కొత్తగా కనుక ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే ఈ వీడియో లింక్ ఏదైతే ఉందో అది మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు కనుక షేర్ చేస్తే ఎక్కువ మంది చూసే అవకాశం ఉంటుందన్నమాట. ఓకేనా స్టూడెంట్స్, ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ ఇంకొక మంచి టాపిక్తో కొత్త వీడియోలో కలుసుకుందాం. టేక్ కేర్ స్టూడెంట్స్, బాయ్.